హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో కాలీఫ్లవర్ ఫ్రై అండి. ఈ ఫ్రైని ఇక్కడ నేను చూపించే పద్ధతిలో ఒక్కసారి మీరు కనుక తయారు చేసుకున్నారంటే మళ్ళీ ఇలాగ చేసుకుంటారు. చాలా బాగుంటుంది. ఇలా చేసుకుంటే రైస్తో కలుపుకొని తినొచ్చు. పప్పు, సాంబార్, రసంలోకి సైడ్గా తీసుకోవచ్చు. ప్రాసెస్లోకి వెళ్తే ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, కొన్ని కరివేపాకులను వేసుకొని వేగాక ఒక పెద్ద సైజు ఆనియన్ని సన్నగా కట్ చేసి వేసి ఒక్కసారి కలుపుకొని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలాగే కలుపుకుంటూ ఆనియన్ సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయి బాగా వేగాలన్నమాట. అంతవరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక పెద్ద సైజు టమోటాని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసి ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి 2 నిమిషాలు మగ్గించామంటే టమోటాలు సాఫ్ట్గా అయిపోతాయి. మధ్యలో గంటితో ఒకసారి కలుపుకుంటూ ఇలా మగ్గించామంటే టమోటాలు చూసారు కదా, మెత్తగా అయిపోయాయి. ఇప్పుడు ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ పసుపు, రుచికి సరిపడినంత సాల్ట్ని వేసి మొత్తం కూడా బాగా కలపాలి. ఒకసారి ఇలా కలుపుకున్న తర్వాత కాలీఫ్లవర్ని ఇక్కడ మీడియం సైజు తీసుకున్నానండి. నేను ముందుగానే చిన్న ముక్కలుగా కట్ చేసి వేడి నీళ్ళల్లో కడిగి తీసుకోవాలి కాలీఫ్లవర్ని. ఎందుకు అంటే ఇందులో పురుగులు ఉంటాయి అంటారు కదా, వేడి నీళ్ళల్లో కడిగినట్లయితే మొత్తం కూడా పోతాయన్నమాట, నీట్గా అయిపోతుంది. కాలీఫ్లవర్ అది ఒకలాంటి స్మెల్ వస్తూ ఉంటుంది కదా, ఆ స్మెల్ కూడా పోతుంది అనమాట వేడి నీళ్ళలో కడిగితే. ఇలా వేసిన తర్వాత మొత్తం ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసి 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మగ్గిస్తే కాలీఫ్లవర్లోంచి లైట్గా వాటర్ వస్తాయండి. వాటర్ వచ్చి కాలీఫ్లవర్ ముక్కలు మొత్తం కూడా సాఫ్ట్గా అవుతాయి. ఇప్పుడు ఒకసారి మొత్తం బాగా కలుపుకొని ఇలాగే మధ్యలో కలుపుకుంటూ 2 నిమిషాలు ఫ్రై చేసామంటే ఈ కాలీఫ్లవర్ ముక్కలు మొత్తం కూడా కలర్ చేంజ్ అయిపోయి బాగా ఫ్రై అయిపోతాయి. ఇప్పుడు మనము ఈ స్టేజ్లో స్పైసీనెస్కి తగ్గట్టుగా కారాన్ని యాడ్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ 1.5 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేస్తున్నాను. కారం అయితే పర్ఫెక్ట్గా సరిపోతుందండి. మీరు కావాలంటే ఆనియన్స్తో పాటు ఒక 2 పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవచ్చు సన్నగా కట్ చేసుకొని. నేనైతే వేయలేదు, సో అందుకే మొత్తం కూడా కారంనే యాడ్ చేశాను. కారం యాడ్ చేశాక ఒకసారి మొత్తం కూడా బాగా కలుపుకొని 1 మినిట్ ఇలాగే కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలాను కూడా వేసి ఒకసారి మొత్తం బాగా కలుపుకొని ఒక 1/2 మినిట్ ఫ్రై చేసుకున్నామంటే మనకి కంప్లీట్గా కాలీఫ్లవర్ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. చాలా బాగుంటుందండి ఈ ప్రాసెస్లో చేసుకుంటే. రైస్తో కలుపుకొని తినొచ్చు. పప్పు, సాంబార్, రసం, పచ్చడి ఇలా దేంట్లోకైనా సైడ్గా తీసుకోవచ్చు. అలాగే చపాతీలోకి అయితే ఇంకా చాలా బాగుంటుందండి. ఫైనల్గా సన్నగా కట్ చేసుకుని కొత్తిమీర యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని పక్కకు తీసుకుంటే ఎంతో టేస్టీ అయినా కాలీఫ్లవర్ ఫ్రై రెడీ అయిపోతుంది. తప్పకుండా ఈ ప్రాసెస్ చూసారు కదా, నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేయండి. ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.